యువరాజ్ అయితే ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటాడు. నిషికి అలాగే వాళ్ళమ్మకి చెప్తూ ఉంటాడు. నాన్నకి ఈరోజు ఆఫీస్లో నాన్న అస్సలు వెళ్ళడు, ఖచ్చితంగా కేదార్ అయితే వెళ్తాడు అని చెప్పేసి అంటాడు. అంటే నాన్న బదులు కేదార్ ఎందుకు వెళ్తాడ్రా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా సుధాకర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇన్హేలర్ అయితే ఇంకా పడిపోతుంది. ఒక్కసారిగా కేదార్ వెళ్ళి నాన్న అని పట్టుకొని ఇంకా తననైతే కూర్చోబెడతాడు. హాల్లో కూర్చోబెట్టాక ఇంకా ఏమైందా అని చెప్పేసి ఇన్హేలర్ పట్టుకొని ఇంకా తననైతే ఊపిరి పీల్చుకొని ఇస్తాడు. ఇంతలో యువరాజ్ నాన్నని ఏం చేద్దాం అనుకున్నావురా అని చెప్పేసి అలా కాలర్ పట్టుకునేసరికి నేను నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను అని చెప్తే నాన్నని నువ్వు ప్రాణాల మీదకి తీసుకెళ్తేనే కదా నువ్వు మంచివాడివని తెలిసేది, తర్వాత నువ్వే కాపాడొచ్చు కదా, అదే నీ ప్లాన్ రా అని చెప్పేసి అంటాడు. నాన్న గురించి నేను ఎందుకు అలా చేస్తాను రా అని చెప్పేసి ఇంకా కేదార్ అయితే అంటాడు. అన్నాక నిజంగా నాన్నని నేను ఏదో చేసాను అనుకుంటే, ఆ ఇన్హేలర్ నేను మార్చాను అనుకుంటే, నేను ధాత్రి ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి కేదార్ అంటాడు. అనేసరికి ఇంకా నువ్వే ఇన్హేలర్ మార్చావనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పేసి యువరాజ్ అయితే గట్టిగా అంటాడు. అనేసరికి అసలు ఏం జరుగుతుందో ధాత్రికి ఏమీ అర్థం కాక అలాగే కేదార్ని అలాగే యువరాజ్ని చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.